గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదురా. అవునరా, లైఫ్లో కూడా ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. అసలు మనం అనుకున్నదేంటి, జరుగుతుందేంటి? ఈ ముగ్గురు ఏదో సాధించారని ఒక రంగాన్ని ఎంచుకున్నారు. ఆ రంగమే సినిమా రంగం. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పేరు శ్రీరామ్, హీరో అవ్వాలనుకుంటున్నాడు. ఆ వెనుక ఉన్న వ్యక్తి పేరు పవన్, దర్శకుడు అవ్వాలనుకుంటున్నాడు. ఇక ఆ ముందున్న వ్యక్తి సత్తి, ప్రతి విషయానికి ముందుండాలనుకుంటాడు. వీళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం, అవసరాల కోసం నటిస్తారని చెప్పేదే ఈ నటన. ఈ ముగ్గురు కలిసి ఈ నటనని ఎలా నడిపిస్తారో చూద్దాం. అమ్మా కాస్త తొందరగా ఇవ్వమ్మా, నేను ఒక్క వెళ్ళిపోవాలి. నిమిషం ఉండు బాబు, ఇచ్చేస్తాను. అది కాదమ్మా, నాకు అర్జెంటుగా పని ఉంది, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగయ్యా. అమ్మా కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. ఇస్తానుండయ్యా. ఊరికేస్తున్నావా? డబ్బులకే కదా. అయ్యో, నా పూలు. అయ్యయ్యో, నా పూలన్నీ పోయినాయి. డబ్బులు ఇవ్వయ్యా. నేను ఎందుకు ఇస్తానమ్మా? పడేసింది నువ్వే కదా, నువ్వే ఇవ్వాలయ్యా. నన్ను ఇమ్మంటావేంటి? నీ చేతిలోనే పోయే గనక నువ్వే ఇయ్యి. నా చేతిలో పోయినా, నీ చేతిలో పోయినాయి. నువ్వు లాక్కుంటేనే పోయినాయి. డబ్బులు ఇవ్వు. అమ్మా, డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు. అయ్యయ్యో, నా పూలన్నీ పడేసి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏమైందమ్మా? పూలన్నీ పడేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడమ్మా. అంతే కదా, నేను ఇస్తాను. నువ్వెందుకమ్మా ఇవ్వటం? తీసుకోండి. వద్దమ్మా, ఆ పూలు నేనే తీసుకున్నాననుకోండి. ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. హలో. మరీ అంత పొగిడేకలేరా, మనకి యాక్టింగ్ అనేది పెట్టింది పేరు. సిల్వర్ స్క్రీన్ శంకర్ ఇక్కడ. మనం స్క్రీన్ మీద కనబడగానే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి, అంతే. ఇదంతా స్టార్టింగ్, బిగినింగ్ అనుకో. ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తా ఇండస్ట్రీలో. సరోజా, సరసవనంలో వికసించిన రోజా, 10 ఏళ్లుగా నువ్వు ఇష్టపడిన వాడిని కాదని, నువ్వంటే పదే వెంటపడిన వాడిని వద్దని, కలర్ మ్యాచ్ కాకపోయినా, కాంబినేషన్ కుదరకపోయినా, హైట్లో నువ్వు షార్ట్ అయినా, నా దగ్గర వెయిట్ లేకపోయినా, నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఈ రోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. శంకరన్న, మాకేం చెప్పకుండా, మాకేం అప్పు చెప్పకుండా. శంకరన్న, కొన్ని చెప్పకూడదు, కొన్ని అప్ప చెప్పకూడదు. నేను చెప్తామని వెళ్ళా, నచ్చింది. నాకు నేనే అప్పు చెప్తామని వెళ్ళా, పొడి చేసి. అన్నా శంకరన్న, నీకేం కాదన్నా, హాస్పిటల్ జాగ్రత్తగా చూసుకో. అలాగేనా అన్నా? ఎవ్వరికి ఏ లోటు రాని. అలాగే అన్నా. అన్నా కట్ సూపర్ అన్న. అరే అన్నా, నటన ఎరగా తీసినావులే. అన్నా, కంగారు పెట్టించావన్నా, ఏం నటించావన్నా? సిల్వర్ స్క్రీన్ శంకర్. అరే అన్నా, ఏం చేసినావు? సేమ్ చచ్చిపోయిన లెక్క చేసినావు అన్నా. బయట మనం దందాగిరీలు చేసిన సినిమాలంటే పిచ్చి ప్రేమ, ఫ్యాషన్. రమేష్ గారు, ఆ దర్శకుడిగా డబ్బులు ఇచ్చేయండి. అలాగే నువ్వు చెప్పినట్టే చేసాం. మనం ఎప్పుడు ఇలాగే చేస్తుండాలా? ఏంటి అలా చూస్తున్నావు? అదంతా ఓకే, ఇదేంటన్నా? కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్, అది ట్రయల్ నోట్. ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది. నీ టాలెంట్ నాకు తెలుసు కదా, నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. నిర్మాత రాని ప్రస్తుతానికి ఇలా కానీ ఉంటావన్నా. అన్నా ఓకే అన్నా. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మనకేమిస్తాం. ఏంటలా చూస్తున్నావు? నీ కళ్ళల్లో నా కళ్ళల ప్రపంచం కనపడుతుంది. కలల ప్రపంచమా? అవును. అంతేగాని నా ఇష్టాలు నీకు కనిపించట్లేదా? నన్నెందుకు ఇష్టపడుతున్నావు? నాలో నీకేం నచ్చింది? నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి?
ఎంత అమాయకురాలు ఏంటే, నా లైఫ్ ఏంటో నాకే తెలీదు. నాకు తెలుసు కదా, నా మీద అంత నమ్మకమా? నీతో నా జీవితం ముడిపడుంది. మీ వాళ్ళు ఒప్పుకోపోతే తప్పుకుంటాను. నానుండా? వాళ్ళ నుండి. నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? నీ ముందే ఉన్నానుగా. సూపర్ జానకి. ఈ డైలాగ్స్ చెప్పడానికి ఆ బొంబాయి బొమ్మలు ఒక రోజు తీసుకుంటున్నారు. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు విత్ ఎక్స్ప్రెషన్స్? అంతా నీ సావాసం బాబు. ముందు కాఫీ చెప్పు. రే చిట్టి, 2 కాఫీ. మేడంకి లైట్ మీకు స్ట్రాంగ్ 2 minutes. ఇంకేంటి? పవన్ ఎక్కడా? వాడా అడుగు, మాటల్లోనే వస్తున్నాడు. ఆ? ఏమైంది డైరెక్టర్ గారు? అసలు మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్గా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైందిరా. అరే, ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడిపోతే ఎలా? ముందు మన టాలెంట్ని నమ్ముకోవాలి. అది రుజువయ్యాక దాన్ని నమ్ముకోవాలి. వారేవా, ఏం ఫిలాసఫీ చెప్పావు. ఉన్నదే చెప్పానుగా. అబ్బో, ఇది మాకు తెలియదు. మరి మనకు నిజాలు వంట పట్టవు కదా. ఒట్టి తీసుకురారా. కాదా డీడీఏ డైరెక్టర్ గారు? నీకు కూడా కామెడీ అయిపోయిందంటరా. ఇదిగో 2000 రూపీస్ నోట్. ఏంట్రా అలా చూస్తున్నావు? సెల్లే నోటో సెట్ ప్రాపర్టీ అని చూస్తున్నానండి. నువ్వు కూడా మొదలు పెట్టేస్తావరా? మీకు ఇలా చెప్తున్నానని మీరేమనుకోకండి. ఈ నోటు లాంటిదే మీ సినిమా వాళ్ళ జీవితం. ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలియదు. మీ ప్రయత్నం మాత్రం ఆపకండి. నా అనుభవంతో చెప్తున్నాను. ఇంకా సూపర్ రా. మనకన్నా సినిమా మీద తనకి క్లారిటీ ఎక్కువ. మనలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటాడు ఆడెక్కడ. మీరేం కంగారు పడకండి, మీ టైం స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నువ్వు స్టార్ట్ అవ్వు. చాలు కూర్చో. ప్రతిరోజు టైం స్టార్ట్ అవుతుందని మనం స్టార్ట్ అవుతున్నాం, కానీ స్టార్ట్ అయిందా? లేదే. ఎందుకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఒకసారికి ఎస్టాబ్లిష్ ఎక్కువ, ఎక్స్ప్రెషన్ తక్కువ. సబ్జెక్ట్ మొత్తం ఒకటేసారి చెప్పాలన్నాడు విత్ డైలాగ్స్. గప్పుడు ఆడికి నచ్చితే ప్రొడ్యూసర్ పరిచయం చేస్తా అన్నాడు. ఇంతకీ వాడేంటి అక్కడ? ప్రొడ్యూసర్ గాడి బామ్మర్ది. అసలు కంటే కొసర్లు ఎక్కువైపోయారు ఈ మధ్య. కరెక్టే. ముందు మీ ముగ్గురు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మీ ప్రయత్నం మీరు చేయండి. ఫలితం దానంతట అదే వస్తుంది. ప్రతిరోజు అదే పని చేస్తున్నాం. చెయ్యాలి, అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది. వాడు అలాగే అంటాడు కానీ ఇంతకీ నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఈవెంట్ కమిట్ అయ్యావా? ఇందాకే కాల్ వచ్చింది, ఆఫీస్కి రమ్మన్నారు. వాడతో టైపు, ఎక్కువ వాగుతాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా వస్తాం. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? ఎరా వెళ్దాం. వైనా అబ్బో, ఆఫీస్ మంచి రిచ్గానే ఉన్నది. పేమెంట్ అవుతా. బిగ్ ఈవెంట్, స్మాల్ పేమెంట్. ఏమ్రా, మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? పోలవరంకి వెళ్ళి వచ్చినాం సార్. లోపల ఉన్నది అమిత్ షానా? ఇక్కడ మేమంతా జనసేన. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు. అబ్బో, పేరు బాగానే ఉంది. ఏం పీకుతారు మీ పీకే సార్? మేము వచ్చినా చెప్పుకో. ఏమని చెప్పాలి? ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా? పోయి మీ సార్కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు. ఓకే సార్. ఎస్, పీకే రావు స్పీకింగ్. సార్ వెయిట్ 1 minute. ఏంటి? మీకోసం జానకి మేడం గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సల్మాన్ ఖాన్ పెళ్లికి, ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్స్ ఒప్పుకున్నాం. మేడం, సార్ రమ్మంటున్నారు. వస్తున్నా అన్నాడు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ జానకి. నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ బి సీటెడ్. నమస్తే. జానకి, సార్. వీళ్ళెవరు? తన శ్రీరామ్, హాయ్ సార్. కాబోయే హీరో. ఇతను పవన్, కాబోయే డైరెక్టర్. Nice. ఇతను సత్యబాబు, కాబోయే కమేడియనా? కాదు సార్, ఐఎమ్ సత్యబాబు, కో డైరెక్టర్. అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట. అన్నమాట ఏమన్నా సార్? ఉన్నమాటే. అలాగా. జానకి, వీళ్ళకి ఈవెంట్కి సంబంధం ఏంటి? వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్కి కదా. సార్, మేమంతా ఫ్రెండ్స్ సార్. ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం. అవును సార్. అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా, లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా? సార్, మీరు చాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్. సార్, వీడు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, ఏమనుకోకండి. కనబడుతూనే ఉంది. చాయే కదా, తెప్పిస్తా లేవయ్యా. అక్కర్లేదు సార్. ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా? ఇంతకీ ఈవెంట్ ఏంటి? ఎవరు కావాలి? ఎక్కడ చేయాలి? మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా. ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియచేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ, కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఓ రిచ్ ఈవెంట్ చెయ్యాలరా. ఈవెంట్ ఎరగదీసేద్దాం సార్. మీరేం ఆలోచించకండి సార్, చింపేద్దాం. సాంగ్స్, డాన్స్, కామెడీ స్కిట్స్ అని హోరెత్తిచ్చేద్దాం. గుడ్.
జానకి నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. ఈవెంట్ అదిరిపోవాలి. సార్ మా జానకి కొత్త ఏం కాదు సార్, ఈవెంట్ ఇరగదిత్తది. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? అదే జానకి, పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి కదా. పర్లేదు సార్, పేమెంట్ గురించి చెప్పండి సార్. జానకి ఇతను కొబ్బరి బండంలో చాలా ఎగస్టాల్ చేస్తాడు. ముందు ఇతను బయటకు పంపించు. మీరు కొంచెం బయటకు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుస్తాను. సార్ నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? కలర్ మీరు హెయిర్ కి వేస్తారా, ఫేస్ కి వేస్తారా? పాదాలకు వేస్తాను. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఈవెంట్ డేట్? పరిశాన్ చెప్తాడు గడవలే గళ్ళకున్నాడు ఏంద్రా. లోపల బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందిరా. అంత సీన్ లేదు. వాడు చిల్లర లెక్కున్నాడు రా, పైసలు తీసేటట్లేడు. ఎలా చెప్తున్నావు? అరే మన లోపల పోయినావా, కనీసం ఫ్యాన్ వేలు చాయ్ బొట్టు కూడా ఇలే. Janaki, carefully observe what I am saying. Yes, sir. This event is more important you and me. పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడుకు. 50,000 అడ్వాన్స్ సార్? నో, ఫుల్ పేమెంట్. ఏంటి షాక్ అయ్యావా? ఒరే మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా, అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటి, ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాడా? పదండి వెళ్ళిపోదాం. ఏమైంది? మొత్తం ఈవెంట్ 50,000లో అయిపోవాలంట. ఎలా? పదండి. నేను అప్పుడే అనుకున్నాను. ఆగండి, మనం ఈవెంట్ చేస్తున్నాం. ఎలా? అరే టెన్షన్ పడకండి, గాబర కాకండి. ఆడేమన్నాడు? మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. లాంటి వాళ్ళనే తీసుకొద్దాం. 25,000లో ఈవెంట్ మొత్తం అయిపోతుంది. 25,000 మనకు మిగులుతుంది. ఒక్క నిమిషం ఆగుండ్రా, ఇక్కడ ఏం రాసి పెట్టిండ్రా? బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్. దీన్ని తిప్పేద్దాం. బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ అంతే. సూపర్ రా నువ్వు. లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా. వెళ్ళవమ్మ వెళ్ళు. నా శిష్యుడు అనిపించుకున్నావురా నువ్వు. థ్యాంక్ యూ గురువా. నమస్తే సార్. నమస్తే. వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు, ఏం సమాధానం చెప్పమంటావు? మీరు ఉండండి, ఫైనాన్స్ వస్తున్నట్టు. పదండి. హలో, ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గర మా డైరెక్టర్తో సైన్ చేయించాను. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? మనీషా కొయిరాలా, మేనకోడలు. 10-20 లక్షలు అంటే కుదరదండి. ఆహా, అన్న మంచి బిజీ. పని చేయండి, ప్రజెంట్స్ అని వేసుకోండి. అలాగే. ఎవరన్నా? మన ఫైనాన్సర్ రత్నయ్య గారు. అవునా? నేను అన్ని చూసుకుంటానంటే వెండే, మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా, అయినా వెండు. ఎవరివిడే? సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి. ఆవిడకి ఇంట్రెస్టా, ఆవిడ మీద మీకు ఇంట్రెస్టా? సినిమా మీద ఇంట్రెస్ట్ అన్న. ఓకే ఓకే, నీకు అంత ఇంట్రెస్టా అమ్మా? అవునండి. మీకు విషయం తెలుసా, మన ఫైనాన్సర్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే, మీ దగ్గర డబ్బులు ఉంచండి అంటాడు. మరి నా సంగతి ఏందన్నా? సినిమా తీయాలని వచ్చినా, పైసలు తెచ్చినా, అందులో మంచి రోల్ వేయాలని వచ్చినా, ఇదిగో ఈ 10 ఉంచు. ఈ 10 సరిపోదు సార్, ఇది మా డైరెక్టర్ ఇవ్వడానికే సరిపోదు. నేను హీరోకి ఏం ఇవ్వాలి, సినిమా ఏం తీయాలి? మళ్ళీ ఇస్తా అన్నా, నువ్వు ఫిగర్ కాకన్నా. ఈ సినిమా మనం పక్కా చేస్తున్నాం. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? ఏందన్నా? మీది పోతే నాకేంటి. మొత్తం పోద్దా? మొత్తం ఎందుకు పోద్దండి, అదొక టైటిల్ అంతే. మొత్తం నేను చూసుకుంటాను కదా, మీరు హ్యాపీగా వెళ్ళండి. అయితే ఈమె సంగతి ఆవిడ వాట్సాప్ టచ్ లో ఉంటారులేండి, నేను చూసుకుంటాను. జర గట్టిగా చూసు. గట్టిగానే చూసుకుంటాను, ఆవిడ గట్టిగా ఉందిగా. లేదమ్మా, ప్లీజ్ బావా, నేను చెప్పేది విను. ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరికి వస్తా. ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది. సరే, నేను తర్వాత మాట్లాడతా, ఉంటా. అరే రారా రారా, దగ్గరకు రారా, నా పక్కన కూర్చో. ఫోన్లో ఎవర్రా? ఇంకెవరు, ఇంటి దగ్గర నుండిరా. ఇదంతా కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళకి, మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి. పాపం వాళ్ళు మన మీదే ఆశలు పెట్టుకున్నారా. ఎక్కువ ఆలోచించకండి రా, మనకంటూ రోజు వస్తుంది, ఆ రోజు మనం ఏంటో ప్రూవ్ చేసుకున్నాం. ఆశయంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా. అబ్బో, మందు ముందుంటే మాటలు కోటలు దాడతాయే. ఇదంతా కాదురా, మనం నెక్స్ట్ స్టెప్ అదిరిపోవాలి. స్టెప్ అదిరిపోవాలి అంతే కదా. ఏయ్ దింతా కథ కథ దింతా కథ.
చూడలేకపోతున్నావు ఆపరా. వాడన్నది మనం ఒక స్టెప్ ముందుకేయాలని, మా ముందు నిన్ను స్టెప్పులేమని కాదు. మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలిరా. మన సిస్టర్ ఎవర్రా? హలో, సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మన సిస్టర్ కాదు, మా ఇద్దరు కంబైన్ సిస్టర్ జానకమ్మ. అబ్బా అబ్బా నీ సిగ్గు, అబ్బా తాగరా పెగ్గు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. లక్ష్మీ సరస్వతులనిచ్చావు. వాళ్ళిద్దరెప్పుడు కలకలలాడుతూ నా కళ్ళ ముందే ఉండేలా చూడు. వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడు తల్లి. రండమ్మా. అలా కూర్చోండి. ఏమైంది నాన్న? నువ్వెప్పుడు మేం బాగుండాలని కోరుకుంటావు. నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు. ఎందుకు నాన్న? మాతో చెప్పొచ్చు కదా. ఆడపిల్లల తండ్రి అన్నీ బయటికి చెప్పుకోలేడమ్మా. తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప. చెప్పపోతే ఎలా తెలుస్తుందన్నా? తెలుసుకునే వయస్సు కాదేనిది. ముందు నీ చదువు పూర్తి చేయి. అంటే చదివిపోగానే ఉద్యోగాలు వెట్లు పడాలా? అదంతా నా వల్ల కాదు. దీనికున్నంత ఓపిక నాకు లేదు. చూడు నాన్న ఇదేమంటుందో. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నాను అంతే. మీరు వద్దంటే మానేస్తాను. అబ్బే, ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. నువ్వేదో సంపాదించి పెడతావని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది. నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకంతో. థ్యాంక్ యూ నాన్న. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్నా. గుడ్. మీరు అమ్మాయిలు కాదే, ఆ అబ్బాయిలకు ఏమీ తీసిపోని విధంగా మీరు ఎదగాలి, బ్రతకాలి. అది నా ఆశ. బాగుంది, అలాగే పెంచండి. దీనిలాగే అది రోడ్ల మీద తిరిగొస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికి మాట్లాడుకుంటుంది చాలదన్నట్టు. చూడు రాజేశ్వరి, ఎవరో ఏదో అంటారని మనం పెరగలేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం పెళ్లి చేసుకోలేదు. అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు. కొన్ని మనం చూడాలి, కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. అలా వదిలేబట్టే ఇది ఇలా తయారైంది. రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది. అది కాదే. నీ గొడవ ఏంటి? ఇప్పుడు ఏమైందని ఎందుకలా అంటున్నావు? నేనన్నది దాన్ని, నిన్ను కాదు. ఎవరినన్నా ఒకటే. అబ్బా నువ్వు ఊరుకోవే. అమ్మాయి కదా అంటే ఏమైంది, వదిలే. దాన్ని చూసి నేర్చుకో. ఇప్పటి వరకు నేర్చుకుంది చాలండి, మళ్ళీ అదెందుకు దీనికి నేర్పడం? అది ఇది అని వేరు చేసి మాట్లాడతావంటే వాళ్ళిద్దరు మన కూతురులే కదా. ఇది నా కూతురు కాదుగా. అందుకే దీనికి వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి. అవునే, వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. అదే నీ అక్క బుద్ధులు. నీ బుద్ధులు వచ్చుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. ప్రతి విషయంలోనూ ఏదో ఓ విధంగా దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు కడుపు నిండదు. అసలు ఇదంతా నీ వల్లే. అనవసరంగా అమ్మని తిట్టించావు. నువ్వు నా కడుపును పుట్టి నాకు అత్తలే లోటు తీరుస్తున్నావు. ఏకంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ఏకంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ప్రశాంతంగా ఉంటుందనే కదా మనం ఇక్కడికి వచ్చేది. ముందు నువ్వు ఆ మూడులోంచి బయటికి రా. అది కాదు శ్రీరామ్, ఇంట్లో అంతా ఓకే, అన్నీ ఓకే, ఒక పెన్ని తప్ప. నన్ను ఏదో విషయంలో ఏదో రకంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరూ ఒకలాగే ఉంటారా? మీ అమ్మగారు ఉంటే అనరా? అయినా మీ నాన్నగారు మీ చెల్లి సపోర్ట్ నీకేగా, పట్టించుకోకు. అరే నా సపోర్ట్ కూడా నీకేగా. కొంచెం నవ్వు, నవ్వు తల్లి నవ్వు.